అన్నయ్య భూమిని తీసుకొచ్చేంత వరకు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయిపోయాను. అన్నయ్య, భూమి వచ్చేసావా? ఆ దెబ్బలేంటి అన్నయ్య? ఈ దెబ్బలేంటి అన్నయ్య? రే, ఐమ్ ఓకే, నేను బాగానే ఉన్నాను, నువ్వు కంగారు పడకు. భూమిని తీసుకొచ్చాను. మొత్తానికి భూమిని సేఫ్గా తీసుకొచ్చేసావు. నాకు చాలా మనశ్శాంతిగా ఉంది. నాకొక్కటి అర్థం కావడం లేదు, మీ అన్నయ్య నన్ను ఖచ్చితంగా తీసుకొస్తాడని నీకెలా తెలుసు చెర్రీ? అసలు నువ్వెక్కడున్నావో తెలుసుకోవడానికి కారణమే వాడు భూమి. వాడే లేకపోతే నువ్వు ఉన్న ప్లేస్ ఇప్పటికీ నేను కనిపెట్టలేకపోయేవాడిని. నిజమా? ఈ అమాయకుడు భూమి ఆచూకీ తెలుసుకోవడానికి కారణమయ్యాడా? పెద్దమ్మా, నాలో అమాయకుడే కాదు, మేధావి కూడా ఉన్నాడు. ఆ మేధావే ఈరోజు భూమి ఆచూకీ కనుక్కోవడానికి కూడా కారణమయ్యాడు. అసలు ఏమైందో కాస్త వివరంగా చెప్పరా? శివాని ఎందుకు ఇంటి నుంచి బయటికి పంపించేశావని అన్నయ్య నువ్వు కొట్టావు కదా పెద్దమ్మా. అయినా అన్నయ్య ఏం మాట్లాడలేదు. ఆ క్షణం అన్నయ్య మనకు మొండివాడ్లా కనిపించాడు. కానీ నేను జాగ్రత్తగానే పరిశీలిస్తున్నాను పెద్దమ్మా. అన్నయ్య మోహన్లో ఏదో చెప్పుకోలేని బాధ తొణికిసలాడుతోంది. మనందరితో పంచుకోవాలనున్నా పంచుకోలేని బాధ పెద్దమాది. అన్న ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు కదా. ఆ తర్వాత నేను కూడా అన్నయ్య గదిలోకి వెళ్ళాను. ఎలా చెప్పమంటారమ్మా? ఇక్కడ నేను నోరు విప్పితే అక్కడ వాడు భూమి శ్వాసను ఆపేస్తానన్నాడమ్మా. ఎలా చెప్పనమ్మా? ఎలా చెప్పను? నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? కనీసం వచ్చే ముందు తలుపు తట్టి రావాలనే కామన్ సెన్స్ లేదా నీకు? కామన్ సెన్స్? మేము అంటే నేను గాని ఇందు గాని బిందు గాని మా ముగ్గురులో ఎవరిమైనా ఎప్పుడైనా కష్టాల్లో ఉంటే నువ్వెందుకన్నయ్యా చెప్పకుండా మా కష్టాల్లోకి వచ్చావు? మా కష్టాన్ని ఎందుకు తీర్చావని మేము అడిగామా? నేను నిస్సహాయంగా నిలబడిపోయి మా నాన్న నా కళ్ళ ముందే ఆ సూర్య చేతుల్లో చచ్చిపోతుంటే నువ్వెందుకన్నయ్యా వచ్చి కాపాడావు? ఇందు కాపురం నిలబెట్టడం కోసం నువ్వెందుకన్నయ్యా డబ్బులిచ్చావు? ఎందుకంటే ఏంట్రా? ఎందుకంటే మీరు నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు. ఓహోహో, మేము నీ తమ్ముడు చెల్లెలమన్నమాట, నువ్వు మాత్రం మా అన్నయ్యవి కాదన్నమాట. ఏం మాట్లాడుతున్నారా? ఎందుకు కాదు? అయితే నీకొచ్చిన కష్టాన్ని నాకెందుకన్నయ్యా చెప్పవు? ఆ కష్టమేం లేదురా. కష్టమేం లేకపోతే ఇక్కడికొచ్చి నువ్వు ఒక్కడివే ఎందుకన్నయ్యా ఏడుస్తున్నావు? అబద్ధం చెప్పడం రాని నువ్వు అబద్ధం మేడ అబద్ధాన్ని పేర్చి కోటని కట్టాలని చూస్తున్నావా? అన్నయ్య, నువ్వు భూమిని ఎంత ప్రేమిస్తున్నావో నాకు మాత్రమే
నా ఒక్కడికి మాత్రమే తెలుసన్నయ్య. అలాంటి నువ్వు భూమిని మాదక ద్రవ్యాల కేసులో ఇరికించలేవన్నయ్య. ఈ విషయం ప్రపంచం అంతా నమ్మినా నేను నమ్మను, నీ తమ్ముడిగా అస్సలు నమ్మను. నీ ప్రాణమైన భూమి తమ్ముణ్ణి నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటికి పంపించేయడం వెనుక ఏదో ఒక కారణం ఉందన్నయ్య. లేదు అంటే నేను మాత్రం నమ్మను. నువ్వు చెప్పకపోతే దేవుడి మీద నమ్మకం లేని నిన్ను నా మీదేం ఒట్టు వేయించుకోను. కానీ నువ్వు చెప్పకపోతే ఇక పైన నేను నీ తమ్ముణ్ణే కాదన్నయ్యా. చెప్తే భూమిని అక్కడ చంపేస్తానన్నాడ్రా వాడు. నేనేం చేసినా భూమి క్షేమం కోసమే చేస్తున్నాన్రా. అందుకే వాడు చెప్పినట్టే చేస్తున్నాన్రా. అన్నయ్య 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 ప్లీజ్ అన్నయ్య, ఊరుకోనయ్య, ఊరుకోనయ్య ప్లీజ్. ప్లీజ్ ఊరుకోనయ్య. ఎవడన్నయ్య వాడు? ఇంకెవడ్రా? ఆ ఎస్పీ సూర్యగాడు. ఎస్, నేనే కిడ్నాప్ చేయించాను. మాదక ద్రవ్యాల కేసు మీద డమ్మీ పోలీసులతో భూమిని అరెస్ట్ చేయించి కిడ్నాప్ చేశాడ్రా. ఇదిగో అమ్మాయి, ఆ బాక్స్ పట్టుకొస్తున్నావు కదా. అంటే జ్యువెలరీ బాక్స్లో మాదక ద్రవ్యాలు పెట్టింది మా అపూర్వ అత్తయ్య అన్నమాట. అపూర్వ, ఆ బ్యాగ్ ఎందుకు అక్కడ పెట్టి రావచ్చు కదా? అందులో బాక్స్ ఉంది కదా అల్లుడు గారు. కరెక్ట్. అవునరా, నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడే డౌట్ వస్తుంది. శివ తరపున తాంబూలాలు తీసుకోమని భూమి వచ్చి మావయ్యని అడిగిందన్నయ్య. కానీ మావయ్య అస్సలు ఒప్పుకోలేదు. అప్పుడు అపూర్వ అత్తయ్య మావయ్యకి నచ్చజెప్పి ఒప్పించింది. అప్పుడే అనుకున్నానన్నయ్య, ఏదో జరుగుతుందని అనుమానపడ్డాను. ఇదా సూర్య అపూర్వ అత్తయ్య కలిసి వేసిన ప్లాన్ అన్నయ్య. అయితే మీ అపూర్వ అత్తయ్యని పట్టుకుంటే భూమిని ఆ సూర్యగాడు ఎక్కడ దాచిపెట్టాడో తెలిసిపోతుందిరా. పట్టుకుందాం అన్నయ్య. అవసరమైతే మా అపూర్వ అత్తయ్యని మనం కిడ్నాప్ చేద్దాం. నో